అంచనాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారులు ఐనాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవడంతో నిర్వాసితుల సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2020 ఫిబ్రవరి 29న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బి సుధాకర్ బాబు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఎస్టీలు 56,495, ఎస్సీలు 7,134, ఓబీసీలు 34,266, ఓసీలు 77,706, మొత్తం 1,05,601 కుటుంబాలు నిర్వాసితులుగా ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు విషయం మీద ఒక వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన శ్వేతపత్రం చదివినప్పుడు అందులో కొన్ని ఆందోళన కలిగించేటటువంటి అంశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా గతంలో పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికకి శ్వేతపత్రంలో ఉండేటటువంటి అంకెలకి తేడాలు ఉన్నాయి. గతంలో చీఫ్ ఇంజనీర్ 2020లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పుడు 1,06,000 కుటుంబాలు అంటే సుమారు 5 లక్షల మంది నిర్వాసితులు అవుతారని వాళ్ళు అంచనా వేసి లెక్కటి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రంలో 10,000 కుటుంబాలని తగ్గించారు. అంటే 10,000 కుటుంబాలు అంటే సుమారు 50,000 మంది నిర్వాసితులు. మరి వాళ్ళు ఏ గ్రామాలను తీసేస్తున్నారు, ఇందు నుంచి తొలగిస్తున్నారా అనేది వివరణ ఇవ్వలేదు. అది చాలా గ్రామాల్లో ఆందోళనగా ఉందండి. ఏ గ్రామాలు తీసేస్తున్నారు, నిజంగా మేము గతంలో ముగ్గురు అవుతున్నటువంటిగా చేయించినటువంటి ఎలా తీసేస్తారో తీసేయాలంటే దానికి చాలా ప్రణాళిక ఉండాలి. దానికి గ్రామాల్లో గ్రామ సభలు జరపాలి. ఇవన్నీ లేకుండా అది ముంపేగా ఏ విధంగా చేశారు, ముప్పు కాదని చెప్పేసి ఆ 40 గ్రామాలని సుమారు 40 గ్రామాలని ఏ విధంగా తొలగించారు 10,000 కుటుంబాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం అది వివరణ ఇవ్వాలి. ఎందుకంటే రోజు రోజుకి ప్రాజెక్ట్ ఆలస్యం అయిపోతే పెరుగుతుంది తప్ప తక్కువ. ప్రాజెక్ట్ ఆలస్యం అయిపోతే 18 ఇయర్స్ ప్యాకేజ్ కూడా పెరిగిపోతారు. గతంలో 14 సంవత్సరాల నుండి ఇవాళ 18 సంవత్సరాలు వచ్చినాడు. ఆ పెరిగిపోవడం వల్ల నిర్వాసితుల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గదు. అదొకటి ఆందోళనకరంగా గవర్నమెంట్ వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే టైంలో ఈ ల్యాండ్ కూడా భూసేకరణ కూడా రెండో దశ భూసేకరణ కూడా ముందు ఇప్పుడు చేసేశారు. మొదటి దశ భూసేకరణలో ఇంకా చేయాల్సింది ఉందని చూపిస్తున్నారు. ఇప్పుడు మొదటి దశ భూసేకరణ పూర్తవకుండా రెండో దశకి ఎందుకు వెళ్ళారు, రెండో దశ ఇదేమో ఇంకా గ్యాప్ పెట్టి ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాయి. ఆయన శ్వేతపత్రంలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు 2018 కల్లా రెండో దశ కూడా పూర్తవుతుంది అని అన్నారు 2020కి. కానీ సుప్రీంకోర్టులో ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ ఈ రాష్ట్రాలన్నీ కూడా చేసినటువంటి పిటిషన్స్ ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. అవి క్లియర్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం 45 వెళ్తుంది, 41.15 కూడా ఆగిపోతుంది. ఎందుకంటే ఎత్తు పెంచకూడదని చెప్పేసి ఛత్తీస్గఢ్, ఒరిస్సా వాళ్ళు సుప్రీంకోర్టులో కేసులు వేశారు. ఈ అన్నింటి మీద కూడా అది వివరణ ఇవ్వలేదు. మరో పక్క దీనికి ఫేజ్ 1లో 7,000 కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుందని చెప్పేసి అన్నారు. 7,000 కోట్ల రూపాయలకి పోలవరం ప్రాజెక్ట్ ఫేజ్ 1 పూర్తి అవ్వదు. ఎందుకంటే గతంలో ఇప్పుడు 40,000 ఎకరాలు ఎస్సీ ఎస్టీలకి భూమి లేని వాడికి ఇచ్చారా లేదా అని రాజ్యసభలో క్వశ్చన్ చేస్తే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామన్నారు. కానీ ఇప్పటివరకు ఎంత సేకరించారంటే 1 ఎకరం భూమి ఇవ్వడానికి 400 ఎకరాలు మాత్రమే సేకరించారు. 40,000 ఎకరాలు అది కొండమల్లకి ఇవ్వడానికి ఇప్పుడు మొదలు పెట్టారు. అంటే ఇంకా 40,000 ఎకరాలు సేకరించే చోట ఇంకా 4,400 ఎకరాలే సేకరించారు. అది కాకుండా బిఎస్ఎస్ భూములు ఒక 60,000 ఎకరాలు వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వాలి, లేదా ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలి. ఇవన్నీ అంచనా చేస్తే ఆ 7,000 కోట్లు ఎక్కడ సరిపోదు. ఇవన్నీ మళ్ళీ రివైజ్ చేయాలి. మళ్ళీ ఇప్పుడున్న 2024 పరిస్థితులను అంచనా చేసుకోవాలి. తర్వాత 2014 పత్తి భూసేకరణ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని తిరిగి అంచనా వేయాలి. గతంలో 6,86,000, 6,36,000 కాంపిటీషన్ ఇచ్చారు ఆర్ఆర్ ప్యాకేజ్. ఇప్పుడు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం పెరిగిన ధరలు కనుక అది లెక్కిస్తే డబుల్ అయిపోయింది. అది అలా ఇవ్వకపోతే ఇప్పుడు 7,000 రూపాయలు అంటే 7,000 కోట్లు అంటే మీరు చట్టాన్ని పత్తి భూసేకరణ చట్టం కానీ పీసా చట్టాన్ని కానీ మీరు పాటించకుండా ఉంటాం, మీ చట్టాలను పక్కన పెట్టేసామని అంటే సరిపోతుంది. కానీ చట్ట ప్రకారం అయితే
మొదటి దశ పూర్తవడానికి కానీ మొత్తం పూర్తవడానికి కానీ 1,00,00,000 కోట్ల రూపాయలు కావాలి. ఇదొక ప్రధానమైన సమస్య. ఈయన చెప్పినటువంటి లెక్కలకి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. రెండోది ఏంటంటే ఇక్కడ సుమారు 3,000 పైగా ఈ కోట్ల రూపాయల వరకు డైవర్ట్ చేశాడు ఈ గతంలో ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో. కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేసిన దాంట్లో 3,000 కోట్ల పైగా అవి డైవర్ట్ చేశారు వేరే దానికని అన్నారు. గతంలో ఇదే ఆరోపణ ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడు మీద కూడా చేశారు. దీన్ని ఏటీఎంగా వాడుకుంటున్నారు, ఫండ్స్ డైవర్ట్ చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయంటే కాకి నివేదిక అక్కడే తప్పుపెట్టిందండి. తప్పుపెట్టి మీకు 2016లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, మేమే కడతామని. తీసుకున్నప్పుడు 2016 ఇప్పుడు 8 సంవత్సరాలు అయినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎంఓయూ లేదు. ఇది కాకి నివేదిక తప్పుపెట్టింది. మీరు ఖచ్చితంగా ఎంఓయూ చేసుకోవాలండి. ఎంఓయూ ఎందుకు చేసుకోవట్లేదంటే ఎంఓయూ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఫండ్స్ డైవర్ట్ చేయడం కుదరదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే ఇందులో కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఖచ్చితంగా ముందే డిపాజిట్ చేయాలి. మొత్తం భూసేకరణకి ఒక 1,00,000 ఎకరాలకి ఎంత అమౌంట్ అవుతుందో, R&Rకి ఎంత అవుతుందో మొత్తం డిపాజిట్ ముందుగానే చేసేయాలి. పోలవరం ప్రాజెక్ట్ అధికారుల దగ్గర జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లా కలెక్టర్ దగ్గర ముందుగానే చేస్తే తప్ప వాళ్ళ భూసేకరణకి వెళ్ళకూడదు. అది కొత్త భూసేకరణ చట్టంలో. ఇప్పుడు ఎంఓయూ కుదుర్చుకున్న కాడి నుంచి ముందు డబ్బు ఇవ్వాలి అడుగు. ఎంఓయూ కుదుర్చుకుంటే వీళ్ళకి డైవర్ట్ చేయడానికి కుదురుతుంది. కాబట్టి ఈ 8 సంవత్సరాల నుంచి ఎంఓయూ కుదుర్చుకోవట్లేదు. ఎంఓయూ కుదుర్చుకోకపోతే కాదు చెప్పినట్టుగా ఇది సాధ్యం కాదు. పోలవరం ప్రాజెక్టు నిర్ణీత సమయంలో పూర్తి చేయడం అనేది సాధ్యం కాదు. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే హైకోర్టు సుప్రీంకోర్టులో ఉండేటటువంటి కేసులు కనుక అవి వాడు సాల్వ్ చేయకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పోలవరం ప్రాజెక్ట్ 41.15 కూడా ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎత్తు పెంచకూడదని కోర్టులో కేసులు ఉన్నప్పుడు అవి విత్డ్రా కాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు విత్డ్రా చేసుకోకుండా ముందుకెళ్ళడం సాధ్యం కాదు. ఇవన్నీ కూడా శ్వేతపత్రంలో రాలేదు. ఇవన్నీ వివరాలతోటి మరో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన శాఖ పంచాయతీరాజ్ శాఖ ఎప్పుడు కూడా గతంలో చట్ట ప్రకారం పంచాయతీరాజ్ చట్ట ప్రకారం ఏప్రిల్ 14, అక్టోబర్ 2 గాంధీ జయంతికి, అంబేద్కర్ జయంతికి ఖచ్చితంగా గ్రామ సభ జరపాలి చట్టంలో నిర్దేశించారు. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సౌలభ్యం కోసం